అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించేటువంటి చెల్లని తరంగం అనే మాడ్యూల్లోని అసెస్మెంట్ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, చలి తరంగం బాధితుడికి తక్షణ చికిత్సగా ఏమివ్వాలి? సో కంబళితో కప్పటం, మెడ మరియు కాళ్ళ కింద రసాయన తాపన ప్యాక్ ఉంచడం, బాధితుడిని నడవనివ్వడం, వేడి చేసిన సూప్ ఇవ్వడం పైవన్నీ. సెకండ్ క్వశ్చన్, వ్యవసాయంపై దీర్ఘకాలిక చలితరంగ ప్రభావాల్లో కానిది ఏది? పురుగుల చురకతనంలో పెరుగుదల. థర్డ్ క్వశ్చన్, చలి తరంగ సమయంలో హైపోథెర్మియా ప్రమాదం ఎందుకు ఉంటుంది? తక్కువ శరీర ఉష్ణోగ్రత, తక్కువ బ్లడ్ షుగరు, అధిక రక్తపోటు, అధిక శరీర ఉష్ణోగ్రత, తక్కువ శరీర ఉష్ణోగ్రత ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఫ్రాస్ట్ బైట్ లక్షణం ఏంటి? చర్మం మెరిసేలా మరియు తాకడానికి గట్టిగా ఉండటం అనేటువంటిది దిస్ క్యారెక్టర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ ప్రకటన నిజమా తప్పా చెప్పండి. చలితరంగ బాధితుడిని వేగంగా నడిపించడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి శరీర ఉష్ణోగ్రత తిరిగి వస్తుంది. రాంగ్ అండి ఇది. సిక్స్త్ క్వశ్చన్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ అంటే ఏంటి? గొంతు నుండి పేగుల వరకు ఎక్కడైనా జీర్ణాశయంలో రక్తస్రావం అవుతుంది. సెవెంత్ క్వశ్చన్, శరీరాన్ని వేడిగా ఉంచేందుకు చలి తరంగ సమయంలో ఏమి తినకుండా ఉండాలి? మద్యం తాగకుండా ఉంటే సరిపోతుంది. ఎయిత్ క్వశ్చన్, చలికాలపు తరంగానికి ముందు మీరు ఏ తయారీలు చెయ్యాలి? శరీరాన్ని వేడిగా ఉంచే బట్టలు ధరించాలి, నీరు, ఆహారం మరియు ఇతర అవసరమైన వస్తువులు నిల్వ చేయాలి, మంటకరమైన వస్తువుల కోసం కొవ్వొత్తులు, ఫ్లాష్ లైట్లు, పోర్టబుల్ ఇంధనం మరియు లైట్లను నిల్వ చేయడం, ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి 5 అన్నీ. నైన్త్ క్వశ్చన్, శరీరంలో ఏ భాగం ఫ్రాస్ట్ బైట్కు ఎక్కువగా గురవుతుంది? వేళ్ల ముందు భాగాలు ఎక్కువగా గురవుతాయి. ముందు చేతులు కాదు, కడుపు కాదు, మెడ కాదు. 10th క్వశ్చన్, ఒక ప్రదేశంలో కనీస ఉష్ణోగ్రత ఎంత ఉంటే చలితరంగం ఉన్నట్లు భావించబడుతుంది? కొండ ప్రాంతాల్లో అయితే 0 డిగ్రీల సెల్సియస్ లేదా తక్కువ, మైదాన ప్రాంతాల్లో 10 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ. కాబట్టి దీస్ 2 ఆన్సర్స్. ఈ ప్రకటన నిజమా తప్పా చెప్పండి. హైపోథెర్మియా మరియు ఫ్రాస్ట్ బైట్ అనుకోకుండా ఏర్పడే తీవ్రమైన చలి వలన కలుగుతాయి. సో ఈజ్ ఇట్ రైట్? క్వశ్చన్ నంబర్ 12, చలికాలపు ప్రాణరక్షణ కిట్లో ఏ వస్తువులు ఉండాలి? అధిక ఎనర్జీ కలిగిన ఆహారం, సన్ గ్లాసెస్, కాము, కెమెరా. ఇవన్నీ ఎందుకు? క్యాము. సో అధిక ఎనర్జీ కలిగిన ఆహారం. 13th క్వశ్చన్, తీవ్రమైన హైపోథెర్మియాకు హెచ్చరిక సూచన కానిది ఏంటి? నిలిచిపోయిన మరియు వెడల్పైన ప్యూపిల్ అనేటువంటిది రీజన్ అంట. 14th క్వశ్చన్, చలితరంగానికి ప్రధాన కారణం ఏంటి? పెద్ద పరిమాణంలోని ఉన్నత పీడన వ్యవస్థలు దీనికి కారణమవుతాయి. 15th క్వశ్చన్, దిస్ ఈజ్ లాస్ట్ వన్. చలితరంగం నీటి వనరులను ఎలా ప్రభావితం చేస్తుంది? నీటి ఉపరితలాన్ని గడ్డ కట్టిస్తుంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేశామండి. ఐ థింక్ ఆల్ ఆర్ దీస్ రైట్. ఒకసారి మన స్టేటస్ను చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ అండి. సో కంగ్రాచులేషన్స్, 93%
పాస్. 14 questions right answers, but one question gone. What it is? క్వశ్చన్ నెంబర్ 10, దట్ ఈజ్ ఒక ప్రదేశంలో కనీస ఉష్ణోగ్రత ఎంత ఉంటే చలితరంగం ఉన్నట్లు భావించబడుతుంది అన్నారు. దిస్ వన్ ఈజ్ రైట్. యూ హ్యావ్ టు ట్రై ఇట్.